గుర్తుకు ఓటే సాయం చేయాలమ్మా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి, రౌడీయిజం నుంచి, పోలీస్ దౌర్జన్యాల నుంచి మనందరం మైనార్టీలు బయటపడాలంటే మన మైనార్టీలను ఎలా చూస్తున్నారంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఆ ఓటుకి ఎక్కువ మంది జనాలు ఉంటారు, వాళ్ళందరినీ మభ్యపెట్టి మాయ చేసి ఓటు వేయించుకునేస్తే ఆడికే అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇవ్వాల్సింది ఏది కూడా ఈ ప్రభుత్వం అందలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మనకి ఎన్ని చేశారనేది మీ మనసాక్షికి అందరికీ తెలుసమ్మా. ఈసారి మనకు మంచి వ్యక్తులుగా, ₹1 ఇచ్చేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తులుగా ఇటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇటు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు ₹1 సహాయం చేసేవాళ్ళే. కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉందమ్మా. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఒక ₹50 కోట్ల డబ్బులు పెట్టి 5 సంవత్సరాల్లో 10 రెట్లు సంపాదించుకోవాలా, 20 రెట్లు సంపాదించుకోవాలనేటటువంటి పరిస్థితి మనం చూసాం మన కళ్ళతో. వాళ్ళు ఏంటంటే ₹1 ఇచ్చి మన నెల్లూరుని, మన ప్రజల్ని అందరినీ లక్షణంగా బాగా చూసుకుంటారు. ఎస్పెషల్లీ మైనార్టీల మీద ఒక ఈగ కూడా వాళ్ళనికుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు చూసుకుంటారమ్మా. దయచేసి మీరందరూ మనస్ఫూర్తిగా, ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయమ్మా. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్ కేసి సహాయం చేయాలి తల్లి. సరే మీరందరూ సహాయం చేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. पगड़ी बंदा लोग निकलता है। अरे अल्लाह पे बंदे ना अली 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 पगड़ी बनना आता ना वो ठीक है अपना जरा खींचो जरा मैं कर तुम्हें पीछे पकड़ो। हाँ पकड़िए। हाँ आ जाओ। पीछे का पकड़ो, पीछे पकड़ो। मैं वो बोला सो पीछे तुम्हें पकड़े तो टाइट, मुझे यहाँ ये होता। اللهم صل على سيدنا شفيعنا حبيبنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. इलाहा का सदा बंदे नवाजा क्या है नेक वली की बारगाह में खड़े मौला हमारी हाजिरी को कबूल फरमा। बेदल जलाल करपत्राలు జాఫర్ नेक वली के सदक़े से मौला फैज़ुल्ला बिन शाह सरकार के सदक़े से मौला यहाँ जो भी आया है मौला उन्हें कामयाबी दे। फर्क కొన్ని సరిపోయేమో చూడండి, తగ్గించు అందరూ సరిపోయేటండి. मुसलमानों की रहबरी में खड़े हैं मौला, इनको हिमायत अता फरमा, तेरी गैर से मदद फरमा। ए रब्बे दल जलाल वल इकराम हर मुश्किल, ए रब्बे दल जलाल वल इकराम हमारे यहाँ सबके खड़े होने को कबूल फरमा। हमारी दुआ तेरे प्यारे महबूब सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुक़र में कबूल फरमा। इन्नल्लाह व मलाइकतहु यसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लू अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिल क़ुलूबि दवाई या नूर अब्सार ज़िया या सय्यदुल अब्दान शिफ़ा व बारिक व सल्लिम सलातुन व सलामुन अलैका या हबीबी या सय्यदी या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि व सल्लम व बिरहमतिका या अरहमर राहिमीन बि ला इलाहा इल्लल्लाह मुहम्मद। जरा हजर है मुख्तसर है اللهم طب القلوب دوائی نور الابصار ضیاء سیف الابدان شفاء و بارک وسلم رب ذل جلال والاکرام
हमारे यहाँ खड़े होने को कबूल फरमा। ऐ इलाहुल आलमीन इस मुख्तसर से अंदाज़ नजरानी को मौला कबूल फरमा कर इन्हें कामयाबी नसीब फरमा। ऐ इलाहुल आलमीन कौम के लिए ये अच्छाई करने वाले बना। ऐ इलाहुल आलमीन कौम की जो भलाई करते हैं मौला तो उन्हें कामयाबी नसीब करता है। ऐ इलाहुल आलमीन हमारी दुआ को तेरे हबीब के सदक़े फ़िल कबूल फरमा व बिरहमतिका या अरहमर राहिमीन ला इलाहा इल्लल्लाह मुहम्मद అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మన 43వ డివిజన్లోని జెండా వీధి ప్రాంతంలో ఉండేటటువంటి కుండల్ దర్గాలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్ని ఇక్కడ ఉండేటటువంటి స్థానిక మైనార్టీ నాయకుల మిత్ర మండలి ఆధ్వర్యంలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి దైవ ప్రార్థనలు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మైనార్టీలందరూ కూడా ఒక్క ఓటు కూడా పక్కకి తప్పకోకుండా ప్రతి ఒక్కరి ఓటు సైకిల్కే వేయాలని చెప్పి నిశ్చయించుకోవటం, అది ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయాలని చెప్పి వారు మనస్ఫూర్తిగా ఆ ఆశీర్వాదాన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అయితే మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అన్యాయాన్ని మైనార్టీలకి జగన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారు. ఏ విధంగా అయితే దుల్హాన్ పథకం కింద ఇంట్లో ఉండేటటువంటి ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే 50,000 కాదు 1,00,000 ఇస్తానని చెప్పినటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు ఆ 1,00,000 కాదు కదా 50,000 కాదు కదా 10వ తరగతి పాస్ అయితేనో ఇంటర్మీడియట్ పాస్ అయితేనని చెప్పి కుర్రీలు పెట్టి ఆ దుల్హాన్ పథకానికి మైనార్టీల్ని దూరం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి ఏ పండగ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనకు తోఫా కింద రంజాన్ తోఫా పండగలు వచ్చినప్పుడు మన ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రిని నిరుపేద మైనార్టీలు కొనుక్కోలేనటువంటి వాళ్ళందరికీ కూడా అందించేవాళ్ళు. ఈరోజు తోఫా కాదు కదా ఎటువంటి అజెండా కూడా మైనార్టీల మీద లేకుండా జగన్ రెడ్డి మోసం చేస్తున్నటువంటి తీరుని ప్రతి ఒక్క మైనార్టీలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్గానే చూసేటటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా మైనార్టీల యొక్క మేధో శక్తితో వారి యొక్క ఆలోచనలతో రేపు నెల జరగబోయేటటువంటి 13 ఎలక్షన్ల సైకిల్ గుర్తు మీద ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వేసి సమాధానం చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలందరూ సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ప్రత్యేకంగా నెల్లూరు మైనార్టీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇక్కడ వీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీదే రాష్ట్ర మైనార్టీల యొక్క నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మైనార్టీలు బలంగా ఉండేటటువంటి నియోజకవర్గంలో ఈరోజు మైనార్టీలందరూ కూడా కులాలకి మతాలకి జాతులకి వర్ణాలకి వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడుతున్నటువంటి నాయకులుగా నిస్వార్థపరులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పొంగూరు నారాయణ గారిని గెలిపించుకుంటే మా మైనార్టీలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ కుండల్ దర్గా ప్రాంతంలోకి వస్తే ఈ కుండల్ దర్గాలో ఉండేటటువంటి మిద్ది కూడా బాగలేదని చెప్పారు. దాన్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పొంగూరు నారాయణ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మిస్తామని చెప్పి కూడా మీ అందరి ద్వారా మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మన వర్క్ బోర్డు స్థలాలు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వర్క్ బోర్డు స్థలాలు ఏ విధంగా రౌడీయిజంతో ఏ విధంగా దౌర్జన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మన ఆస్తుల్ని వాళ్ళు దోచుకున్నారో మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నిరుపేదలైనటువంటి చిన్న పిల్లలకి కట్నా విషయంలో కూడా ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళ యొక్క కట్నాలు చేసేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్క నిరుపేద కూడా కట్నా చేయించుకుంటే 20,000 నుంచి 25,000 రూపాయలు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మైనార్టీలు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దేవుడి దయవల్ల అల్లా దయవల్ల ఈ దర్గా దేవుళ్ళ దయవల్ల అందరి దయవల్ల కూడా ఈరోజు ప్రత్యేకంగా ఈ మైనార్టీల యొక్క వారు చేసేటటువంటి పూజా కార్యక్రమాలు మొన్నే రంజాన్ మాసం అయింది. రంజాన్ మాసంతో నిష్టగా వాళ్ళందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో ఎంపీగా గెలిపించుకోవాలా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని గెలిపించుకోవాలని చెప్పి వారు చేసినటువంటి దువా ఆశీర్వాదంతో ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్క మైనార్టీలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా సౌభాగ్యంగా ముందరకు వెళ్తా
జరుగుతుందని చెప్పి విశ్వసించి నమ్మారు. కాబట్టి ఏ విధమైనటువంటి చీకటి ఒప్పందాలతో జగన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా పనిచేశారు, ఏ విధమైనటువంటి నిజమైన ఒప్పందాలతో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు పనిచేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా పాదాభివందనం చేసి వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క మైనార్టీ మహిళలు, ప్రతి ఒక్క మైనార్టీ సోదరులందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని 5 లక్షల మెజార్టీతో, ఇటు పొంగూరు నారాయణ గారిని 1 లక్ష మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటా ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం. జై హింద్. हो गया ఆయనకి వేసేది ఏముంది, ఆయనకి నమస్కారం. గుర్తుపెట్టారా? పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వచ్చి ప్రీతం రెడ్డి వినోద్ చాలా సందర్భాల్లో మీతో మాట్లాడారు. दलाना तुम्हें खड़गो तुम्हें करना क्या ना करो भाई, क्या ना करो भाई, नहीं खोज नहीं ना ప్రతిసారి ఇప్పుడు కాదు సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. లాలి విపిఆర్ గారి నాయకత్వం, లాలి విపిఆర్ గారి నాయకత్వం, లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. हाँ जी पढ़ो, आता हूँ आयुब नहीं है उसके हाथ अपन में चल रहा हूँ, हटे तो नस्लों में पड़ता है. ओके 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 आयुब సరే మీరందరూ సహాయం చేయాలా? సైకిల్ గుర్తు కొట్టేసి बार साइकिल लाल कोट तो वोट आम्ही साइकिल एक एमएलए को एमपी के जैसा एमएलए के जैसा नारायण सर क्या कमेटी आता 4000 पेंशन आता बोलो का 4000 पेंशन आता बड़े 4000 पेंशन నమస్తే. తెలుసు నాకు బాగా. సరే మీరందరూ హెల్ప్ చేయాలా?
జాకీర్ అంటే అమ్మ మరా ప్రచారంలో రేపు మన అధికారం వచ్చిన తర్వాత మన జాకీర్ మళ్ళీ కష్టపడినా అని అనుకుంటున్నాను, కానీ ఏం పట్టించుకోవాలా. మనం ఏదైనా వస్తువులు బాగా ఇచ్చాము. ఆయన నాకు ఫస్ట్ నుంచి మంచి స్నేహితుడు ఆయన. స్నేహితుడు బాగా ఉన్నాడు. మనం మా చిన్న ఆయన చాలా మీ చిన్న సంగతి నాకు తెలియదు, కానీ ఆయన మాకు చాలా సంవత్సరాల నుంచి జాకీర్ ఏమంటే ఇది మంచి చాలా నమస్కారం భాయ్. इंशाल्लाह दो भी नारायण सर को एमजी सर को दो भी डालना इंशाल्लाह। डेवलप के वास्ते हमारे इंशाल्लाह जरूर डालना, अच्छी ये बार डालना इंशाल्लाह। కండువా వేస్తున్నావు బొడ్డానా, కండువా వేస్తున్నావు जाकेट जाकेट ఏం పట్టుకో పట్టుకో पटकोमा इसको దో. పట్టుకో అప్ప తీసుకో దో. నువ్వు తీసుకో తల్లి దమ్మ. సరే మీరు అందరు సహాయం చేయండి తల్లి. జుడు సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కి వేయండి. వస్తా తల్లి. సరే మీరు అందరు సాయం చేయాలి భాయ్. सबको दुकान के सुना बोला पूरे ओटा 2 ओटा भी साइकिल को डालना हो क्या 4 की 5 की पूरे घर में के बात सीधा करते जवाब दियो చూసారా మా చక్కెర ఇంకా. నమస్కారం భాయ్. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయాలి భాయ్. మీరందరూ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మీకు ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అంటే, చాలా మంది చాలా విధాలుగా అనుకుంటారు. అంటే అక్కడేదో బీజేపీ తలెన్స్ అయ్యారు, ఇక్కడ సైకిల్ మీద పోటీ చేస్తున్నారు, మనం ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రచారాలు ఉంటాయి. కానీ నేను ఒక నిజం చెప్పేది ఏంటి అంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేసేది సైకిల్ గుర్తు మీద, మనం ఓటేసేది సైకిల్ గుర్తుకి. రెండో పాయింట్ ఏంటంటే, మనకు కళ్ళ ముందర కనిపించే మనుషులు, పేద ప్రజలు ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళకి సహాయం చేసే గుణం ఉండేటటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇటు నారాయణ గారు. వీళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ కష్టార్జితంతో, మీరు ఏ విధంగా అయితే వ్యాపారం పెట్టుకొని 10 రూపాయలు సంపాదించుకొని బిడ్డల్ని చాకారో, వీళ్ళు వ్యాపారాలు చేసి వాళ్ళ కష్టార్జితంతో 10 రూపాయలు డబ్బులు సంపాదించుకొని దాదాపుగా కొన్ని వేల మందికి, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగస్తులు, ఇటు నారాయణ గారి దగ్గర 15,000 నుంచి 20,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అంటే ఎంతమంది కుటుంబాలకు వీళ్ళు ఆధారంగా ఉన్నారు. వీళ్ళకి మామూలుగా మనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 50 కోట్లు పెట్టి 5 సంవత్సరాలు ఎంత డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉండే మనుషులు ఈ రోజుల్లో. వీళ్ళు ఏంటంటే వాళ్ళ డబ్బుని మనకి పంచి మనకు మంచి చేయాలి, మన ప్రాంతాన్ని పుట్టి ఈ గడ్డ మీద నెల్లూరులో ఈ గడ్డని మనం బాగా చూసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండేవాళ్ళు బాయ్. మీరందరూ ఏంటంటే వీళ్ళకి ఓటేస్తే మనకు 1000 రూపాయలతో అవ్వాల్సినటువంటి డెవలప్మెంట్ని 2,000తో మనం చేసుకోగలుగుతాం. ఏ ప్రాంతానైనా కూడా ఒట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులు అంటే సరిపోదు. ఇటు కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు రెండు మనకు కలిసినప్పుడే మనం మంచి డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. మనం పేదవాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలన్నా కూడా, ప్రభుత్వం చేయకపోయినా కూడా వీళ్ళ సొంత జోబీలోంచి ఇచ్చేటటువంటి ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు బాయ్. అందుకోసం మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు సైకిల్ కేసి సహాయం చేయాలి బాయ్ మీరు. ఎందుకంటే ఈ రౌడీయిజం నుంచి, పోలీసు దౌర్జన్యాల నుంచి మనం బయటపడాలి అంటే మనకు ఒకే ఒక మార్గం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మనకి ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా వీళ్ళిద్దరూ ఉండాలా. మనల్ని రక్షించడానికి, మన మీద ఏగ కూడా వాళ్ళు లేకుండా చేసేటటువంటి వ్యక్తులు పోయి వాళ్ళు. వస్తా బాయ్. ఏది నమస్కారం బాయ్.
एक बार साइकिल को दलाना अरे हाथ मिलो अरे हाथ मिलो घर पे ओटा भी तुम्हें साइकिल को दलाना पूरे ओटा మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా సైకిల్ ఏం ఫజల్ నమస్కారం అమ్మా, నమస్కారం. ఈసారి మీరందరూ సహాయం చేయాలా. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను, ఓటు అడిగాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారు. మన నెల్లూరు సైకిల్ గుర్తు ఒకటే కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయమ్మా, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఫస్ట్ 2 డబ్బాలు ఉంటాయి మన ఓటు వేయడానికి అనిపోయినప్పుడు. మొదటి డబ్బాలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సైకిల్ గుర్తు, దాని పక్కన బులుగు బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే ఎర్ర లైట్ వెళ్తుందమ్మా. తర్వాత 2వ డబ్బాలో ఎమ్మెల్యే ఓటు పొంగూరు నారాయణ గారు, బులుగు బటన్ ఉంటుంది సైకిల్ గుర్తు పక్కన, దాన్ని నొక్కేమంటే ఎర్ర లైట్ వెళ్తుంది. ఈ 2 సైకిల్కే వేస్తే మనందరం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు వస్తామమ్మా. మీకు తెలిసిందే ఉప్పు కానీ ఉప్పు కానీ ఏ విధంగా పరిస్థితులు మారాయనేది. ఈరోజు 3,000 రూపాయల పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు చేశారు. ప్రతి సంవత్సరం ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, కరెంటు బిల్లు తగ్గిస్తా అన్నారు. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మనకి ఎంతమంది అయితే ఇంట్లో బిడ్డలు ఉంటారో విద్యా దీవెన కింద 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ఇస్తానని చెప్పి మన దగ్గర ఓటు వేయించుకున్నారు. కానీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక బిడ్డకే ఇచ్చారు. అది కూడా 1 సంవత్సరం ఇచ్చారు, 1 సంవత్సరం ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, ఒక బిడ్డున్నా, 2 ముగ్గురున్నా, 4 ఒక్కొక్కరికి 15,000 లెక్కన అందిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, మనకు ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఖాళీగా ఉంటారో ప్రతి నెల వారికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలమ్మ. అమ్మాయిలు 18 సంవత్సరాల వయసు వచ్చి ఇంట్లో పెళ్లి కాకుండా ఇంకా ఇబ్బందికరంగా వాళ్ళు పెళ్లి అయ్యేంత వరకు కూడా ఒక్కొక్కరికి 1,500 రూపాయలమ్మ. ఇవన్నీ కూడా ప్రతి నెల అమ్మ. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ మనం అందరం కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే, ఈ రౌడీజం నుంచి, పోలీస్ దౌర్జన్యాల నుంచి బయటపడాలంటే మనం ఈ 2 వ్యక్తుల్ని గెలిపించుకోవాలమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నారాయణ గారిని. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. వాళ్ళు ఏమి రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవడం కోసం రాలా. సంపాదించినటువంటి డబ్బుని పేద ప్రజలకి నిజాయితీగా ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చారమ్మా. మీరందరూ కూడా సహాయం చేయండి దయచేసి. తల్లి థ్యాంక్స్ అమ్మా. బోండాలు, బజ్జీలు అయ్యానా? సాయంత్రం పూట ఒకటే పెడతారా మీరు? ఉదయాన కూడా పెడతారమ్మా. నూనె ఎంత ఉంది తల్లి ఇప్పుడు రేటా? నూనె కేజీ తగ్గింది, ఇప్పుడు 140కి వచ్చింది. అదేలే 200 చిల్లర ఉండింది, 140కి వచ్చింది. మీరందరూ ఎందుకు సహాయం చేయాలంటే, సైకిల్ గుర్తుకు ఓటేసి మనకు నూనె కానించి, గ్యాస్ కానించి, కరెంటు బిల్లు కానించి, పప్పు కానించి, ఉప్పు కానించి, కూరగాయల కానించి, మాంసం కానించి ధరల స్థిరీకరణ అంటారు దీన్ని. ఈ ధరల స్థిరీకరణ చేయగలిగేటటువంటి ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం తెలుసో తెలియకో పోయినసారి ఒక సహాయం అడిగారు, ఒక అవకాశం అడిగారు. అందరూ గిర్రంట తిరుగుతుంది ఫ్యాన్ అని చెప్పేసి ఫ్యాన్కి వెళ్ళింది. ఈసారి మీరందరూ ఎందుకు సైకిల్కి వేసి సహాయం చేయండి. రీజన్ ఏంటంటే, మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారమ్మా. 2 మంచి వ్యక్తులు, ఒక్కొక్కరు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. అది వేసుకున్నామంటే మనం అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటపడతాం, అందరం బాగుంటాం అమ్మా. దయచేసి సహాయం చేయండి. 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు తల్లి. థ్యాంక్స్ అమ్మా. తినాలనిపిస్తా ఉంది, ప్రచారంకి వెళ్ళాలి, వచ్చేటప్పుడన్నా తింటాం. సైకిల్ గుర్తు కోటేసి సాయం చేయాలా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ. నమస్కారం, నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. ఆసిఫ్ వాళ్ళకి మంచి మిత్రుడిని. గతంలో మేము జనసేనలో వర్క్ చేసాం అందరం కూడా. ఇప్పుడు ఏంటంటే అంతా ఒకటైంది కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మీకు చెప్పేంత వాడిని కాదు, 2 మంచి వ్యక్తులు. ఇద్దరికి మనకు మంచి చేసేవాళ్ళు కూడా. మనకు ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, సైకిల్కి సాయం చేయండి. థ్యాంక్స్. ఎమ్మెల్యే, ఎంపీ బాయ్. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే
వర్ధిల్లాలి వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. ఈసారి అందరూ సైకిల్కి ఓటేయాలమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. అది నువ్వు చెప్పేసి అమ్మా, మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఈ రౌడీయిజం నుంచి, ఈ పోలీసు దౌర్జన్యాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు సైకిల్ కేస్తేనే బయటపడతాం తల్లి. ఈరోజు అందరూ అంటా ఉన్నారు, పోయినసారి ఒక్క అవకాశం అనగానే గిర్రంట జరుగుతుంది ఫ్యాన్ అని చెప్పి అందరూ ఫ్యాన్ కేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డామో అందరూ చూస్తా ఉన్నాం. పేదవాళ్ళకు అందేటటువంటి ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తొలగించేటటువంటి ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈరోజు 3,000 తీసుకునేటటువంటి పింఛన్ని 4,000 చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు 2,000 పింఛన్ని 3,000 అని చెప్పి 5 సంవత్సరాలకి 250 పెంచి 3,000 ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, 3,000 పింఛన్ని జూలై 1వ తారీఖున మన ఇంటి గడప తొక్కి వాలంటీర్ ద్వారా మనకు అందిస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏప్రిల్ నెల, మే నెల కానీ జగన్మోహన్ రెడ్డి కుయుక్తులతో పింఛన్ని ఇవ్వకపోతే మే నెల 3,000, జూన్ నెల 3,000, 3,000 ప్లస్ 3,000 6,000, కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి 4,000 కలిపి 10,000 రూపాయల్ని మన ఇంటికి చేర్చేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందమ్మా. ప్రతి సంవత్సరం పేదవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. ఆడోళ్ళు ఆర్టీసీ బస్టాండ్లో ఎక్కడ ప్రయాణం చేసినా కూడా రూపాయి డబ్బు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో ఎవరైనా ఖాళీగా ఉంటే ఉద్యోగం లేకుండా ప్రతి నెల వారికి 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకుంటా ఉంది. ఈరోజు మనకు వాలంటీర్కి 5,000 రూపాయలు జీతం ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వారికి 10,000 రూపాయలు జీతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనకు దుల్హాన్ పథకం కింద ఆడబిడ్డలకి పెళ్లి చేసుకోవడానికి ఏదైతే గతంలో మనకి చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇచ్చేవాడు, 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు ఒక్క రూపాయి కూడా దుల్హాన్ పథకం కింద మనకి ఇవ్వలేదు, తోఫాలు ఇవ్వలేదు. మన వర్క్ బోర్డ్ స్థలాల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. బాగా చదువుకున్నటువంటి మన బిడ్డల్ని బీటెక్, ఎంటెక్లు, మెడిసిన్లు ఇతర దేశాలకు పంపించుకోలేకపోతున్నాం. మన మసీదుల్ని, మన దర్గాల్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. మన ప్రాంతాలన్నింటినీ ఎప్పటికీ మురికి వాడల్లాగా ఉండే విధంగా ఎలక్షన్లు వచ్చేటప్పుడు మాత్రం మైనార్టీల ఓటు బ్యాంకుగా, అంటే మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు జనాలు ఎక్కువ కాబట్టి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటుకి నోటు ఇచ్చేసామా, వాళ్ళ దగ్గర నుంచి ఓటేపించుకున్నామా, 5 సంవత్సరాలు వాళ్ళు ఏడిపోయినా పర్వాలేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం ఈరోజు కష్టపడుతున్నారు. రేపు నెల 13వ తారీఖున మీరు నొక్కే సైకిల్ గుర్తు మీద ఓటు ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచంగా మారి మన ప్రభుత్వం వస్తుంది. మనం అందరం కూడా సస్యశ్యామలంగా మైనార్టీలు అందరం ఉంటాం. చివరిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాటగా, పొంగూరు నారాయణ గారి మాటగా మైనార్టీల మీద ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈగ కూడా వాలని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునేటటువంటి బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేసుకుంటాను తల్లి. చెప్పలేదు నాయన, నీ డెడికేషన్ చూసానా. అవునా, హాయ్ తల్లి, హాయ్ అమ్మా. థ్యాంక్స్ బేవస్. అలాగే నాయకత్వం
నాయకత్వం సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. నమస్కారం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు. మనకు నెల్లూరుకి సైకిల్ గుర్తే కేటాయించారు. దాంట్లో అదే మంచి వ్యక్తులుగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు ఇద్దరికి మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వేసి సహాయం చేయండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నాయకత్వం సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. సైకిల్ గుర్తుకే మన ఓటు ముద్ర. विनोद अन्ना वीपीआर तरफ से हमें दो वोट हम बार साइकिल को डालना या नारायण सर को वीपीआर सर को 2 जने अच्छे आदमी हैं. हमें दाल को जिताए तो भाई को हमको आरटीसी बस फ्री सिलेंडर तीन अच्छा था. ये बार के सो मुसल बनाने सुट्टू क्या करना तो वीपीआर सर नारायण सर सर అంటే మా అబ్బు వాళ్ళమ్మ. నమస్తే అమ్మ. సరే, మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు అమ్మా, 2 ఓట్లు ఉంటాయి మనం ఓటేయడానికి పోయినప్పుడు. మీరు ఓటేసేది కూడా ఏడే కాబట్టి స్కూల్లోనే కాబట్టి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కే సాయం చేయండి అమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడతాం అందరం కూడా. థ్యాంక్స్ తల్లి. मैं बोल को नदी दलाल ఇక్కడ మా నమస్తే అమ్మా. మా అమ్మ సార్. అవునా? నమస్కారం తల్లి. ఈసారి మీరందరూ సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సైకిల్ తాగానమ్మా. చాక్లెట్ ఏది? చాక్లెట్ లేవు. అవునా? నీకు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయింది మీ అబ్బాయి అయినా? నేను ఇంకా నిన్న మాట్లాడి నీవు ఇంకా పెళ్లి కాలేదనుకో. అవునా? ఏదే చాక్లెటా? బంగారు. హాయ్ బాయ్. థ్యాంక్ యూ. క్యూట్ స్మైల్ ఆమె కూడా. నమస్కారం. మా ఫ్రెండ్ చాలా యాక్టివ్ పర్సన్. సరే, మీరందరూ సాయం చేయాలా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు మిస్ కాకూడదు. ఎందుకంటే అటువంటి వాళ్ళు మనకు నెల్లూరులో చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు. కాంబినేషన్, ఆ కాంబినేషన్ మనం నిలబెట్టుకున్నాం అంటే మనం అందరం కూడా మంచి స్థాయిలో అభివృద్ధికి వెళ్తాం. అన్న నమస్కారం. గుర్తుపట్టారన్నా? అన్న పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. నా పేరు కేతన్ రెడ్డి, వినోద్ రెడ్డి. సరే, ఏంటంటే అలయన్స్ అయింది. మన నెల్లూరు సైకిలే కేటాయించారు. మంచి వ్యక్తులుగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వేసి సహాయం చేయండి. అదే మనం పవన్ కళ్యాణ్ గారి తరఫున వర్క్ చేస్తాం. ఏం డౌట్ ఉందో అడగండి. అయిపోయింది గెలుపు. జెండా ఇది ఓల్డ్ సుందన్ భాయ్ బీసీ ఎలక్షన్ మనకు ఏ లేదు భయ్, మంచి వ్యక్తులు ఇద్దరు. ఇప్పుడు దాకా మన నెల్లూరు రాజకీయాల్లో ఒకరిట్టు ఉండేవాళ్ళు. అదృష్టం కొంది కాంబినేషన్, మంచి కాంబినేషన్ దొరికింది. అంటే రూపాయి ఇచ్చేవాళ్ళు ఇద్దరు, రూపాయి దోచుకునే వాళ్ళు మాత్రం కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబల్లే. వాళ్ళకున్న స్థాయికి రాజ్యసభ తీసుకొని ఏదైనా కేంద్ర మంత్రి కూడా కావచ్చు. పొంగూరు నారాయణ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబల్లే. ఆయన ఎమ్మెల్సీ చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఉన్న సఖ్యతలో రాష్ట్ర మంత్రి అయిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళిద్దరు తప్పన ఏంటంటే నెల్లూరులో పుట్టాం, కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నాము, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ డబ్బుని ప్రజలకి పంచాలి అంటే ఏం చేయాలా? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం సంపాదించిన డబ్బులో కొంత ప్రజలకి ఇస్తాము అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. కానీ ఏదో వాళ్ళు గెలిచేసి ప్రజల దగ్గర నుంచి దోచుకొని జోబులు నింపుకోవాలనే ఆలోచన కాదు. ఇదే మొత్తం చెప్పేసి మొత్తం విమర్శ ఇచ్చేసారు. ఎలక్షన్ ఇచ్చేసారు. పక్కా టీడీపీలో అందరికి కూడా 50 లక్షలు. థ్యాంక్స్. వెల్కమ్ టు బిల్లా
క్యాప్టెనా అంటే టీం ఉంది క్రికెట్ టీం. సరే మీరందరూ సహాయం చేయాలా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. సైకిల్ గుర్తు కొట్టేసి మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. సరే మీరందరూ సాయం చేయాలి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు. నమస్కారం. నమస్తే బాయ్. సరే మీరందరూ సహాయం చేయాలా. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. గతంలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున అనేక సందర్భాల్లో వచ్చాను. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. సరే సహాయం చేయండి. సైకిల్ గుర్తు కొట్టేసి. థ్యాంక్స్. అమ్మా బాబా ఏడక్క? బాగా అక్కడ ఉంటాడు. అక్క మాట్లాడే అదే అక్కడ అక్క బావగారికి చెప్పండి, ఈసారి మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలా. 2 ఓట్లు వస్తాయి మనకి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 సైకిల్కి వేయాలక్క. అందరికి మన వాళ్ళందరూ చెప్పండి. వస్తా అక్క, వస్తా అక్క. లేదు లేదక్క, ఆల్రెడీ ఇందాక టీ తాగాం. నువ్వు చూడు అండి కెప్టెన్ గారు, ఈ గ్యాప్ లో వడలేస్తారా? ఏమ్మా ఝాన్సీ, చికెన్ బాషా వాళ్ళ బామారిది మీరా? మీది కూడా చేజర్లేనన్నా? ఇంకా చేజర్ ఇక మీ నిన్న రాత్రి అంతా మీ బంధువులతో మాట్లాడా. అందరూ ఒక దాటి మీదకి వచ్చేసారంట. కొమ్మి లక్ష్మీనాయుడు దెబ్బ అంతా తెలుగుదేశానికి అని చెప్పి ఈసారి ఫిక్స్ అయిపోయారు. చేజర్ల మండలం కొంచెం వెనకబడి నేను తెలుగుదేశం, మీ అందరు పుణ్యం అంట ముందరకు వచ్చింది. అట్టే మీరు కూడా ఒక అడుగు వేసి నెల్లూరు టౌన్ లో కూడా మమ్మల్ని నెట్టారంటే ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2. నమస్తే బాయ్. జ్యూస్ కూడా పసుపు జ్యూసే ఇచ్చారా? హాయ్ హాయ్ బాబు బిడ్డ. హాయ్ హాయ్. సూపర్. రసనా తాగి ఎన్ని రోజులు అయిందా? ఇంకా ఉన్నారు పిల్లకాయలు ఇద్దరు. పాప కూడా ఉంది. చేయండి, మీకు రుణపడి ఉంటాం. మన వాళ్ళందరూ చెప్పి. అమ్మా నమస్కారం అమ్మా. పల్లె మనం వాడికెళ్దాం. నమస్కారం తల్లి. సరే మీరు అందరూ సహాయం చేయండి అమ్మా. అందరూ చెప్పండి. సరే మీరు అందరూ సహాయం చేయాలమ్మా. నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. మనకు ఒక్కో 2 ఓట్లు వస్తాయి. మీరు వేయటంతో పాటు 10 మందికి చెప్పి సహాయం చేయండి. మనం అందరం బాగుంటాం. మిమ్మల్ని లక్ష్యంగా చూసుకోవడానికి మేము అందరం ఉన్నాం. అందరు తీసుకొని టీడీపీలో మార్చేసాను సార్. సూపర్. మార్చారా? థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. బాయ్ నాన్న. అబ్బోలో బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. వస్తా బాయ్. ఇదో ఈ పిల్లకాయలు చాక్లెట్ ఇలా, ఈ అమ్మాయి ఇదో ఈ అబ్బాయికి ఇలా. జెండా వీధిలో ఈ నుంచి వచ్చేస్తాయి రాజకీయాలకి. సాయం చేయాలి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, సైకిల్. తెలుసు
వచ్చినప్పుడు కష్టపడి కడతా ఉన్నారా ఇల్లు, ఇప్పుడు మళ్ళా మన వాళ్ళందరికీ సైకిల్కి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ పెడతాం. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. పట్టుకో కరపత్రం ఇదే. కూర్చో లేబాక. ఇప్పుడు మీరు సహాయం చేయాలా ఈసారి. పోయినసారి గిర్రంట తిరుగుతుందని ఫ్యాన్కి వేసారు. అందరి పరిస్థితి ఎట్టుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఈసారి మన అది అది ఇప్పుడు నీకు 4,000 పింఛను నీకు ఇప్పిస్తా కదా. నేను 4,000 పింఛను నీకు 4,000 నేను చెప్తున్నాను కదా. 4,000 ఇద్దో ఈతో ఎవరికి పరిచయం ఉంది ఇక్కడ ఇద్దో गवर्नमेंट में पिंचिंग भी नहीं है बाकी से गवर्नमेंट में देखो देते ये बार ఒకటి చెప్పేది మాటి మాటి మీరే వస్తారు, ఏం భయపడబాకు. నాకు 4 రోజులు కూడా నేను చేసి పెడతా. పింఛన్ చేసి పెడతా. మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు రెండు సైకిల్ కి. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ. నేను రాపిస్తానా. నా పేరు తనబాక. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. అన్నకి తెలుసు. ఇదే మంది కరపత్రం ఏమో ఇక్కడ షాపులు భాయ్ షపీర్ వాళ్ళ కొడుకు పెద్ద అన్న కొడుకు సరే హాయ్ ముగ్గురు. సరే మీరందరూ సైకిల్ కి వేసి సాయం చేయాలా. మనకు ఒక్కొక్కరికి 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కి సాయం చేయండి. అందరికి కూడా చెప్పండి. ఏ ఓటు కూడా మిస్ కాకూడదు మనకు. ఇటు చూసుకుని అక్కడ స్పీచ్ ఆడ పెట్టుకుందాం సార్. ఇది హాయ్ నమస్తే భాయ్. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. సరే మీరందరూ సాయం చేయాలా. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు. మీ అబ్బాయి పేరేంటి? ఏం చేస్తాడు మీ అబ్బాయి? అదే ఏం బిజినెస్ చేస్తాడు? ఇదే బిజినెస్. అదే నాకు ఈయన మొక్కట్లతోనే నాకు మన బార్కా సెంటర్ లో మనకు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు దయచేసి సహాయం చేయండి. ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులు కాబట్టి అడగటం. చాలా కూడా బాగా థ్యాంక్స్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాను. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. అదే భాయ్ సరే అలయన్స్ అయింది కాబట్టి మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్ కి సహాయం చేయండి. ఎక్కడ షికారికి బయలుదేరారా? ఈవినింగ్ షికారికి అసలు మాట్లాడు చిన్న ఏం పేరు తల్లి? బాయ్ బాయ్ చెప్తా. ఏముండదు అంతేనా? అందరూ సాయం చేయండి బాయ్. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. ఓకే నేను చెప్పలేరు చెప్తాడు. మనం హైట్ లేపుతాం నా చిన్న. అదే అది ప్రాక్టీస్. ఒకసారి ఇది కూడా మీ ఇంట్లో లేరునా? మీరు ఒక్కరే చేస్తున్నారే? అన్నా గతంలో పవన్ కళ్యాణ్ గారి తరపున వచ్చా, మీతో మాట్లాడా. మీకు గుర్తుందో లేదు, చాలాసేపు మాట్లాడా. ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ అన్న, గుర్తుపెట్టుకున్న పేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటయ్యారన్న. దాంట్లో భాగంగా మనకు సైకిల్ గుర్తే కేటాయించారు నెల్లూరుకి. మీరందరూ కూడా
సైకిల్కి ఓటేయాలా? ఎంపీ ఓటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఓటు పొంగూరు నారాయణ గారికి వేస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కానీ వస్తే మన వ్యాపారం కానీ ప్రజలందరూ మనశ్శాంతిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు బాగుంటాయి. చాలా సంవత్సరాల తర్వాత భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు ఇద్దరు మంచి వ్యక్తుల్ని. మీరు కూడా అందరికి చెప్పి సహాయం చేయండి. సారీ, మీరు అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయాలి బాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మంచి వ్యక్తులు వచ్చారు. మామూలుగా రాజకీయాల్లోకి వచ్చి 10 రూపాయలు డబ్బు ఎట్ట సంపాదించుకోవాలనే రోజుల్లో వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులోంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకున్న డబ్బుకి రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి అయిపోవచ్చు, ఆయనకున్న డబ్బుకి ఎమ్మెల్సీ తీసుకొని రాష్ట్ర మంత్రి అయిపోవచ్చు. కానీ నెల్లూరులో పుట్టాం, కావాల్సినంత డబ్బు సంపాదించాం, కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చున్నాం. నెల్లూరుకి మనం సంపాదించిన డబ్బులోంచి ఏదో ఒకటి చేయాలా అనే ఒక ఇంటెన్షన్తో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 100 మంది 100 విధాలుగా అనుకోవచ్చు. వాళ్ళు ₹1 ఇచ్చే గుణమే కానీ రూపాయి దోచుకునే గుణం అయితే కాదు. 100 మంది 100 విధాలుగా చెప్తున్నా కూడా మనం వేసేది సైకిల్ గుర్తుకి ఓటు. ఈసారి మనం ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు వీళ్ళిద్దరినీ గెలిపించుకుంటే మంచి అభివృద్ధి అనేది మనం చేసుకోగలుగుతాం. మన మీద ఏక కూడా వాళ్ళకుండా చూసుకోగలుగుతాం. ఈ రౌడీయిజం, ఈ పోలీసు ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలుగుతాం. మన ప్రాంతాలు, ఈ ప్రాంతమే కాదు, ప్రతి ప్రాంతం కూడా మంచి అభివృద్ధిగా ముందరకు వెళ్ళడానికి నిజాయితీగా సహకరిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేసే మనస్తత్వం ఉండే వ్యక్తులు కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకి అప్పచెప్తారు బాధ్యతలు కూడా. వాళ్ళు గ్రూప్ రాజకీయాలు అటువంటి చేతరాదు కూడా వాళ్ళకి. సరే సహాయం చేయండి పై ఇద్దరికి, ఎంపీకి, ఎమ్మెల్యేకి. చాలా మంది ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా. మంచి లీడర్, చాలా మంది లీడర్స్ కూడా అర్థమైంది. కలుస్తాం తల్లి మిమ్మల్ని 2 రోజుల్లో. అరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి మనకు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కే సాయం చేయండి. బాగున్నారా? భగవంతుడు కోరుకుంటే అయిపోతారు. ఈసారి మనకు ప్రచారం చేస్తా ఉన్నాను. సరే మీరందరూ కొంచెం ఎంపీని, ఎమ్మెల్యేని ఇద్దరిని ఆశీర్వదించాలా. ఎందుకంటే మన నెల్లూరులో మన కళ్ళ ముందర కనిపించే వ్యక్తులు, మన కోసం నిలబడేటటువంటి వ్యక్తులు. సరే అంటే మీకు చెప్పేంత వాడిని కాదు. అదే మీకు చెప్పేంత వాడిని కాదు అంటున్నా. అందుకోసం మీకు చెప్పేంత వాడిని కాదు. సరే మీరు సహాయం చేయండి. సరే సాయం చేయండి అన్న. సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్. నమస్కారం. సరే మీరు అందరు చేయాలా? యూత్ ఉందన్న, సర్కిల్ ఉంది మనకు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు రకరకాల చట్టాలు చెప్తా ఉన్నారు కానీ మనం ఒక అవకాశం ఇస్తే కదా మన కోసం నిలబడి పోరాడతాడో లేదో తెలిసేది. వాళ్ళు రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాబలేదు, వాళ్ళకున్న డబ్బుకి రాజ్యసభ వెళ్ళిపోతారు కదా. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు, నిజాయితీగా నిలబడేవాళ్ళు. ఇటువంటి నిజాయితీగా నిలబడే వాళ్ళు రాక వచ్చినప్పుడు వాళ్ళని మనం దూరం చేసుకున్నాం అంటే ఇక భవిష్యత్ అంతా మనం అంధకారంలో ఉండాల్సి వస్తుంది. అందుకోసం మీరందరూ ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్ కేసి అమ్మా. నమస్కారం అమ్మా. ఈసారి మీరందరూ సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి.
నమస్కారం. మరి మీరందరూ చేయాలా? అమ్మా నమస్కారం తల్లి. మా అమ్మగారు हर हमेशा हमें भी तेरे बारे में दुआ करते నమస్కారం. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, మీరే గెలిచాలని, చంద్రబాబు రావాలని మేము మా ఉద్దేశం కూడా. ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తున్నాము, మా మొద ఆలకించాలి. మన వాళ్ళందరూ చెప్పండి, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఏది మిస్ కాకుండా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు రెండు సైకిల్. మా ఏరియా మొత్తం అందరికి ఓటు మీద. థ్యాంక్ యూ సో మచ్. రెండు ఓట్లు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము దగ్గరుండి వేపిస్తాం. మేమందరూ పాత స్నేహితులం కదా. మాది 20 సంవత్సరాల క్రితం బంధం. మా ప్రచారానికి వచ్చాము. వినోద్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాం బాయ్. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి. ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే కాబట్టి మన నెల్లూరు సైకిల్ కేటాయించారు. ఒకటే గుర్తు, మిగతా గుర్తులు ఏముండవు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరికి మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు వేసి సాయం చేయండి బాయ్. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రారు బాయ్. మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం అంటే మన కోసం నిలబడతారా, పోరాడతారా లేదని తెలుస్తుంది. వాళ్ళకున్న డబ్బుకి వాళ్ళు రాజ్యసభ తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఈయన ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయిపోవచ్చు. కానీ మనం పుట్టిన గడ్డకి మనం ఇంత డబ్బు సంపాదించుకొని మనం ఇవ్వాలా వాళ్ళకి అనే ఒక ఇంటెన్షన్తో రాజకీయాల్లోకి వచ్చారు. అటువంటి వాళ్ళని మనం దూరం చేసుకున్నామంటే నిజంగా మనం అంటే ఇప్పుడున్న పరిస్థితిలోనే ఉంటాము. మన పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ వృద్ధి రేట్లోకి రావాలంటే ఇటువంటి వ్యక్తులు ఉంటే ప్రభుత్వం నుంచి అందకపోయినా కూడా వాళ్ళ సొంత డబ్బుల నుంచి ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళని గెలిపించుకుంటే. అవునా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్ నమస్కారం. మీరందరూ సహాయం చేయాలా, సైకిల్ గుర్తు కొట్టేసి. మొన్న కూడా మాకు అందరికి డాక్టర్స్ పిలిచారు. అవును అవును. మనకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. कंपल्सरी 2 वोटा मिस होना नहीं सर. सुपर कैंडिडेट जबरदस्त एकदम. థ్యాంక్స్. ఇక్కడ అంటే వదిలేండి చెప్పు. दुआ करो जरा, इधर नमो माओ करो ना. నా బాగలేక కొంచెం. సార్ నమస్కారం సార్. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి సార్. అవును సార్. ఇప్పుడు ఏంది అంటే మనకు బయట అందుకే వచ్చి అటు వస్తా. వేమిరెడ్డి విపిఆర్ నారాయణ సార్.
కొంచెం పడిపోయి ఆపరేషన్ చేస్తారు సర్జరీ. ఇప్పుడు ఎలా ఉంది సార్? వినోద్ రెడ్డి సార్. पीपीआर सार सके एमपी नंबर खड़को है नहीं पुराने राज्यसभा से उनकी तरफ से प्रचार हमको आगो है। చెప్పు 2 ఓట్లు నమస్కారం అన్న. విపిఆర్ గారి ఎత్తుండండి అన్న. సరే, మనకి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 సైకిల్కి సాయం చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. సార్ పక్కా ఓటర్లు మా ఖచ్చితంగా మన వాళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ 90% చేంజ్ అయ్యారు సార్. మంచి వాళ్ళు రావాలి అని మన ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు 2 మిస్ కావద్దు సార్. ఖచ్చితంగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, దాన్ని మీరు ఒకరు అందరికి అర్థమయ్యేట్టు చెప్పండి. పట్టుకొని ఉండేవాళ్ళు సార్. ఇక్కడ నా పర్చేస్ అందరు ఇచ్చారు చెప్తాడు, మీరు ఏదో ఏ బాగండి చూసి వేయండి అదే చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ మన వాళ్ళు కూడా చాలా వరకు 90% చేంజ్ అయ్యారు. ఎవరు చేస్తారు ఎవరు చేయరు దానికి ముందుకు వెళ్తున్నారు. అది చాలా ప్రయారిటీ. ఎక్కువ వస్తారు ఆడవాళ్ళు. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి అలీ వాళ్ళు ఇల్లే కదా అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నావా? నమస్తే భాయ్. సరే, సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి భాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. సరే, అందరూ సాయం చేయండి. సైకిల్ ఎంపీ ఓటు ఎమ్మెల్యే థ్యాంక్స్. అటెల్ థ్యాంక్ యూ అందరికి. సాయం చేయండి భాయ్. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే థ్యాంక్స్ భాయ్. కొంచెం అన్ని దగ్గర పోద్ది వెళ్ళి పేరమ్మ పెద్ద ఆమె చెప్పిందంటే అంతే. జరూర్ బోల్కో ఏకరా నాకు. మనకి ఏం లేదమ్మా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా, ఎమ్మెల్యేగా నారాయణ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా. ఈ ఇద్దరు మంచి గుణం ఉండేటటువంటి వ్యక్తులు. వాళ్ళ జీవితంలో కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలు, పరోక్ష రాజకీయాలు 2 ఉంటాయి. అంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లోక్సభ, ఎంపీ రాజ్యసభ. వీళ్ళకున్న డబ్బులకి రాజ్యసభ అయిపోవచ్చు, జనాల్ని ఓట్లు అడగబడలే. ఈయనకున్న డబ్బులకి ఎమ్మెల్సీ అయిపోయి చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పుకొని మంత్రి అయిపోవచ్చు, జనాల్ని ఓట్లు అడగబడలే. కానీ మనం పుట్టాం, కావాల్సినంత డబ్బు సంపాదించుకున్నాం. ఇన్ని వేల మంది ఉద్యోగాలు, దాదాపుగా 20-30 వేల మంది ఉద్యోగాలు ఉన్నారు వీళ్ళకింత. మనం ఇంకా మనం ప్రజలకు చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి వాళ్ళని మనం గెలిపించుకుంటే మనం అందరం బాగుంటాం, సమాజం బాగుంటుంది. సమాజం ఎప్పుడైతే బాగుంటుందో అన్ని విధాలుగా అన్నీ బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ రౌడీజాన్ని, పిచ్చి చేష్టల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులు కాదు, పెద్ద మనుషులు. అదే అమ్మా, नारायण सर सौ होते हैं तो इन 200 ఒక్కొక్కరికి 2 ఓట్లు. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు సైకిల్కి మీరు వేయండి. అందరికి చెప్పి కూడా సహాయం చేయించు. థ్యాంక్స్ అమ్మా. మాకు ఒక సహాయం చేయాలండి. చెప్పండి అమ్మా. మాకు జగన్ గెలిచినప్పుడు ప్రమాణం చేశాడు, షుగర్ ఫ్యాక్టరీ డబ్బులు ఇప్పిస్తాము అని చెప్పి. ఇంతవరకు లేదు, ఇంతవరకు అసలు ఇవ్వాలా మాకు. ఆ రోజు గెలిచినప్పుడే ఇతను కూడా షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ జాబ్ చేశారు. ఇప్పటికీ కాలేదమ్మా, ఇప్పటికీ కాలే. 5 సంవత్సరాలు అయిపోయి. ఎంతమంది ఉద్యోగస్తులు అమ్మ దాంట్లో ఉండేది? ఇక్కడ ఏంది అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి అంటే వైఫ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మంచి మెజార్టీతో తెలుగుదేశంలో గెలుస్తున్నారు. మేడం గారు ఎమ్మెల్యే అవ్వగానే నేనే పర్సనల్ మాట్లాడి ఈ 200 మంది ఉద్యోగస్తులు, ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సార్ వాళ్ళ వైఫ్ అక్కడ ఎమ్మెల్యే అవుతారు, సార్ ఎంపీగా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. వీళ్ళిద్దరికీ చెప్పి
దాన్ని మీ అందరికి సంబంధించి ఆ పని పూర్తి చేసి పెడదామమ్మా. అమ్మా తుమ్మే మీజే అంటే మీకు విషయం చెప్పే, మీజే బోలే సాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, మేడం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. చెప్పిందంట ఒకళ్ళని అడిగితే కోవిడ్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్పిందంట నేను తప్పకుండా గెలిచి తెప్పిస్తాను అని. చేపిస్తుందమ్మా. వాళ్ళు మాట ఇస్తే వెనక్కి వెళ్ళే వాళ్ళు కాదు. చూడండి 5 సంవత్సరాలు అయినా అసలు పట్టించుకోలేమా. ఇదైతే చేపిస్తామమ్మా ఖచ్చితంగా. మీరు నమ్మండి ఈ విషయం వరకు. చేపించాలా ఈ విషయం వరకు నమ్మండి అంతే. ఎందుకంటే ఈ మనుషుల్ని మనం అంత బిలీవ్ చేయొచ్చు అనమాట. తుమ్మే హై నా एक बार बोले संग तुम्हें मैं जाएंगे ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఏది మిస్ కాదు తల్లి. वो लकांगे दूर का థ్యాంక్స్ అమ్మా. అలాగే అదే టీ తాగుతున్నాం వస్తున్నాం అంటే వచ్చేసాం. కష్టపడి తిరిగాము. మనకి ఫస్ట్ కార్పొరేటర్ 3 వార్డులు తెలుసు కదా. క్యారే క్యాగరకా బుజ్జు ఏం సెట్టింగ్ చేస్తున్నట్టున్నాడా? ఏం లేదు. రావాలంట అంతే. అక్క వనకం. బావగారు నమస్కారం. బావగారు ఇప్పుడే ఇంటికి వెళ్ళి వచ్చాం. బావగారు అక్కతో మాట్లాడొచ్చాం.